This video is brought to you by AKSIAS. హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఈరోజు మనం ఈనాడు ద హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ 17th May 2020 అనేది డిస్కస్ చేయబోతున్నామండి. అందులో భాగంగా కొత్త నీటి పథకంపై ముందుకెళ్లొద్దు అని ఏపీకి చెప్పడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ వేరియస్ డైరెక్షన్స్ అనేది ఇచ్చారు ఏపీ గవర్నమెంట్ కి రిగార్డింగ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ద కృష్ణా వాటర్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చి విదేశీ ప్రైవేట్ పథకం అని చెప్పని అంటున్నారు. సో గవర్నమెంట్ 8 సెక్టర్స్ కి సంబంధించి కొన్ని రిఫార్మ్స్ అనేది తీసుకొస్తున్నారు. దాంట్లోని చాలా వరకు కూడా మీకు ప్రైవేట్ పెట్టుబడులు అనేది అట్రాక్ట్ చేయాలి, తర్వాత ఎఫ్డిఐ లిమిట్ అనేది ఇంక్రీజ్ చేయాలి అంటున్నారు. ఆ పర్టికులర్ 8 సెక్టర్స్ ఏంటి, గవర్నమెంట్ ఏమేమి రిఫార్మ్స్ తీసుకొచ్చింది అనే దాని గురించి ఈ ఆర్టికల్లో డిస్కస్ చేద్దామండి. నెక్స్ట్ మరో 6 విమానాశ్రయాలు ప్రైవేటీకరణ అని చెప్పని అంటున్నారు, ప్రైవేట్ కి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అంటే మీకు ఏవియేషన్ సెక్టర్ లో కూడా కొన్ని విమానాశ్రయాలు చాలా వరకు కూడా ప్రైవేట్ పరం చేయడం అనేది జరుగుతుంది. సో అక్కడ ప్రైవేట్ పరం చేస్తే ఏ విధమైనటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత ఏది సమగ్ర విధాన సేద్యం అని చెప్పని అంటున్నారు. అగ్రికల్చర్ లోనే ఒక ఆర్గనైజ్డ్ పాలసీ అనేది తీసుకొస్తే చాలా బెనిఫిట్ అవుతుంది అని చెప్పని ఆర్టికల్ లో తెలియజేశారు. అలాగే ఇండియా అపోజెస్ రీజాయినింగ్ ఆర్సిఈపి ఓవర్ చైనా కన్సర్న్స్ అని చెప్పన్నారు. సో ఆర్సిపి అనేది ఒక ట్రేడ్ ఆర్గనైజేషన్ గ్రూప్ అండి. సో దీంట్లో మొత్తం 16 కంట్రీస్ ఉన్నాయి. ట్రేడ్ అగ్రిమెంట్ చేయాలనుకున్నారు, బట్ ఆపివేయడం అనేది జరిగింది. సో ఎందుకు ఆపేశారు, ఆ తర్వాత ఇండియా ఎందుకు జాయిన్ అవ్వలేదు అని చెప్పనే దాని గురించి ఈ ఆర్టికల్ లో డిస్కస్ చేద్దాం. తర్వాత స్ట్రీట్ వెండర్ లోన్స్ అండ్ అన్చార్టెడ్ టఫ్ ఫర్ బిగ్ బ్యాంక్స్. ఎందుకంటే మీకు ఈ మధ్యన కమర్షియల్ బ్యాంక్ ఆపరేషన్స్ చేసేటప్పుడు ఈ స్ట్రీట్ వెండర్స్ కి లోన్స్ ఇచ్చే ప్రాసెస్ లో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే కరెక్ట్ బెనిఫిషియరీ ఎవరు, స్ట్రీట్ వెండర్స్ ని ఎలా రిజిస్టర్ చేశారు అనే దాని గురించి కొన్ని లోపాలు ఉండడం కారణంగా వీళ్ళు లోన్స్ ఇవ్వట్లేదు. అయితే ఆల్టర్నేటివ్ అప్రోచ్ ఏంటి అనే దాని గురించి ఈ ఆర్టికల్లో తెలియజేశారు. నావీ టు ఎయిడ్ నార్థరన్ థియేటర్ కమాండ్ అని చెప్పన్నారు. సో నార్థరన్ థియేటర్ కమాండ్ అని చెప్పానంటే నార్థరన్ రీజన్ లోని పాకిస్తాన్ కి, చైనాకి, ఇండియాకి బార్డర్ ఏరియా ఉంది. అక్కడ మీకు ఐఏఎఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా మిలిటరీ అనే వాళ్ళు సెక్యూర్ చేస్తూ ఉంటారు. అయితే ఈసారి నావీ కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది అని చెప్పని తెలియజేశారు ఈ ఆర్టికల్లో. ఓకే, నెక్స్ట్ ఒక్కొక్కటి మనం డిస్కస్ చేద్దామండి క్లియర్ కట్ గా. సో ముందుకెళ్ళొద్దు ఏపీకి చెప్పండి అని చెప్పని తెలియజేశారు. ఈ ఆర్టికల్లో ఏమంటారంటే రీసెంట్ గా మీకు ఏపీ కొన్ని ప్రాజెక్ట్స్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తాము అని చెప్పని ముందుకెళ్లడం అనేది జరిగింది. ఆ ప్రాజెక్ట్స్ ఏంటంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు హెడ్ వాటర్ రెగ్యులేటర్ ద్వారా కొంత నీటిని శ్రీశైలం వైపు కుడి కాలువ తోటి మీకు మళ్లించడం అనేది జరిగింది అని చెప్పని కొంతమంది ఎంపీస్ అయిన తెలంగాణ వాళ్ళు అభియోగం చేయడం అనేది జరిగింది. అందులో మీకు బండి సంజయ్ అనే ఎంపీ కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ రాశారు. ఆ విధంగా మంత్రి కృష్ణా బోర్డుకి వివరాలు కోరగా వేరియస్ అంశాలను తెలియజేశారు. పరిశీలించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం కింద నిబంధనల ప్రాజెక్ట్ అమలు చేయాలి అని చెప్పని తెలియజేశారు. అయితే ఇక్కడ మనకి కృష్ణా వాటర్ అనేది తీసుకుంటే పోతిరెడ్డిపాడు అనేది ఇక్కడ ఉంటుందండి. సో దీని ద్వారా మనకి కొంత వాటర్ అనేది రాయలసీమ రిలేటెడ్ తీసుకుంటున్నాము అని చెప్పని అభియోగం చేయడం అనేది జరిగింది. ఈ పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం ద్వారా కొంత వాటర్ అనేది మళ్లింపు జరుగుతుంది అని చెప్పని తెలియజేశారు. అయితే ఇక్కడ కృష్ణా వాటర్ ట్రిబ్యునల్స్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలి ఫస్ట్ థింగ్. సో మనకి 2 కృష్ణా వాటర్ ట్రిబ్యునల్స్ అనేవి జరిగాయండి. ఒకటి బచావత్ కమిషన్ కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ 1 అవార్డు అనేది ఇచ్చారు. దాంట్లోనే మనకి మహారాష్ట్రకి 560 టీఎంసీ అలొకేట్ చేశారు, కర్ణాటకకి 70, ఆంధ్రప్రదేశ్కి 800 టీఎంసీ. ఓకే, దీన్ని మళ్ళీ రివైజ్ చేయడం జరిగింది. 811 అనేది ఇంక్రీస్ అయిన తర్వాత మనకి. అయితే మనకి నెక్స్ట్ 2010 లోని మీకు బ్రిజెష్ ట్రిబ్యునల్ అనేది ఎస్టాబ్లిష్ చేసి ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇది 2nd కృష్ణా వాటర్ ట్రిబ్యునల్. దాంట్లోనే ఆంధ్రప్రదేశ్ కి ఎంత వాటా అనేది వచ్చిందంటే 101 టీఎంసీ వాటర్ అనేది వచ్చింది, కర్ణాటకకి 911, మహారాష్ట్రకి 666 టీఎంసీ అన్నారు. ఓకే, మళ్ళీ ఈ కృష్ణా ఇంకొక ట్రిబ్యునల్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి నెక్స్ట్ ఎప్పుడు చేస్తారంటే ఆఫ్టర్ 2050 అని చెప్పని తెలియజేశారు. అయితే ఇక్కడ మనకి ఈ పర్టికులర్ అవార్డు అనేది ఇచ్చారు, బాగానే ఉంది. అయితే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఏమని తెలియజేశారు అని అంటే పార్ట్ 9 లోని మనకి మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్స్ గురించి తెలియజేశారు. దాంట్లో మీకు అపాయింటెడ్ డే అంటే June 2 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఎప్పుడైతే పాస్ చేసి అమలులోకి తీసుకొచ్చారో దాన్ని అపాయింటెడ్ డే అంటారు. సెంట్రల్ గవర్నమెంట్ అప్పటి నుంచి ఒక ఎపెక్స్ కౌన్సిల్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు అని చెప్పని తెలియజేశారు. సో ఎస్టాబ్లిష్ చేసి దేని గురించి అది ఎస్టాబ్లిష్ చేస్తున్నారంటే సూపర్వైజ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ కృష్ణా వాటర్ బోర్డ్ అండ్ గోదావరి వాటర్ బోర్డ్. ఆ రెండాటి యొక్క ఫంక్షన్ అనేది సూపర్వైజ్ చేయడానికి ఈ ఎపెక్స్ కౌన్సిల్ అనేది ఉపయోగపడుతుంది అని చెప్పని తెలియజేశారు. అయితే ఈ ఎపెక్స్ కౌన్సిల్ లో ఎవరెవరు ఉంటారు అంటే మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ కింద వ్యవహరిస్తారు.
అలాగే చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెంబర్ కింద ఉంటారు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ మెంబర్ కింద ఉంటారు. సో వీళ్ళు సూపర్వైజ్ చేయడం అనేది జరుగుతుంది కృష్ణా వాటర్ బోర్డ్ ని, గోదావరి రివర్ వాటర్ బోర్డ్ ని. అయితే అండ్ అట్ ద సేమ్ టైమ్ మీకు ఎప్పుడైతే కరస్పాండింగ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది పాస్ చేశారో, ఈ కృష్ణా వాటర్ బోర్డ్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు, తర్వాత గోదావరి వాటర్ బోర్డ్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. సో అది సెక్షన్ 85 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో తెలియజేయడం అనేది జరిగింది. సో సెంట్రల్ గవర్నమెంట్ లో 2 సెపరేట్ బోర్డ్స్ ఎస్టాబ్లిష్ చేస్తారని చెప్పి తెలియజేశారు. ఆ తర్వాత దాన్ని విత్ ఇన్ ద 60 days అపాయింటెడ్ డే తర్వాత ఎస్టాబ్లిష్ చేయాలి అన్నారు. తర్వాత దాన్ని మళ్ళీ గవర్నమెంట్ టైం టు టైం నోటిఫై చేయాలి అన్నారు. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ గోదావరి వాటర్ బోర్డ్ అనేది మీకు తెలంగాణలో ఉంటుంది, కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ బోర్డ్ అనేది ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. ఓకే, ఈ రెండింటి మధ్యన మీకు అమలు చేసే ప్రాసెస్ లోని సూపర్వైజ్ చేయడం అనేది ఎవరు చేస్తారంటే అడ్వైజరీ ఎపెక్స్ కౌన్సిల్ వాళ్ళు చేయడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఈచ్ బోర్డ్ లో కంపోజిషన్ ఎలా ఉంటుందంటే మీకు ఒక చైర్పర్సన్ ఉంటారు, నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ లెవెల్ ఆఫ్ సెక్రటరీ ఆర్ అడిషనల్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పని తెలియజేశారు. అలాగే 2 members ఉంటారన్నారు, నామినేటెడ్ బై ఈచ్ సక్సెసర్ స్టేట్స్ అన్నారు, 1 expected నామినేటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఇది కంపోజిషన్. సో వీళ్ళు మీకు ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డు ప్రకారంగా వాటర్ డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరుగుతుంది. సో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ కి చైర్మన్ ఎవరు అంటే మీకు చంద్రశేఖర్ అయ్యర్ అన్నారు, కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ బోర్డ్ కి చైర్మన్ ఎవరంటే ఆర్కే గుప్తా అని చెప్పని తెలియజేశారు. ఓకే, సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఎందుకంటే మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ద కృష్ణా వాటర్ అనేది గుర్తుపెట్టుకుంటే తర్వాత నెక్స్ట్ కమింగ్ డేస్ లోని సెంట్రల్ గవర్నమెంట్ ఎటువంటి డెసిషన్ తీసుకుంది అనేది తెలుసుకొని అనలైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ విదేశీ ప్రైవేట్ పథం అని చెప్పని ఇంకొక ఆర్టికల్ ఉందండి. సో దీంట్లోని సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్ గా మీకు 20 lakh crores అనేది ఒక ప్యాకేజ్ ఇచ్చే ప్రాసెస్ లోని 4వ విడత కొన్ని రంగాలకు చెందినవి లిబరలైజ్ చేస్తున్నాం, సంస్కరణలు చేపడుతున్నాము అని చెప్పని తెలియజేశారు. ఆ 8 రంగాలు ఏంటి అని అంటే ఒకటి కోల్, ఓకే, ఇంకొకటి మినరల్స్, డిఫెన్స్, సివిల్ ఏవియేషన్, పవర్, స్పేస్ అండ్ అటామిక్ ఎనర్జీ. సో ఇవన్నీ కూడా మనం వేరియస్ రిఫార్మ్స్ తీసుకొస్తున్నాము అని చెప్పని సెంట్రల్ గవర్నమెంట్ తరపున నిర్మలా సీతారామన్ అనౌన్స్ చేయడం అనేది జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ కోల్ అనేది తీసుకుంటే కమర్షియల్ మైనింగ్ ఆన్ రెవెన్యూ షేరింగ్ బేసిస్ అని చెప్పని అంటున్నారు. ఓకే, ఇంట్రడ్యూస్డ్ కంపెనీస్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్ విల్ బి అలౌడ్ టు క్యారీ అవుట్ ఎక్స్ప్లోరేషన్ అంటున్నారు. ఇప్పటి వరకు కూడా మీ కోల్లోని కోల్ ఇండియా లిమిటెడ్ మాత్రమే ఎక్కువగా ఫంక్షన్స్ అనేది చేసేవాళ్ళు, కోల్ ఎక్స్ట్రాక్షన్ చేసే ప్రాసెస్ లో. ఇప్పుడు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ని అలౌ చేస్తామంటున్నారు. మినరల్స్ కి వచ్చేటప్పటికి ఏంటంటే కాంపోజిట్ ఎక్స్ప్లోరేషన్ కమ్ మైనింగ్ ప్రొడక్షన్ అనేది చేయాలి అనుకుంటున్నారు. మినరల్స్ టు బి అనౌన్స్డ్ 500 మైనింగ్ బ్లాక్స్ విల్ బి ఆక్షన్డ్. సో ఆక్షన్ ప్రాసెస్ ద్వారా మీకు మినరల్స్ ఎక్స్ప్లోరేషన్ చేసేటప్పుడు కూడా ప్రైవేటైజేషన్ చేయడం అనేది జరుగుతుంది, ప్రైవేట్ ఎక్స్పర్టైజ్ అనేది ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది అని చెప్పని తెలియజేశారు. అలాగే డిఫెన్స్ సెక్టర్ లో కూడా మనం చాలా వరకు కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఆ ఇంపోర్ట్ చేసుకోకుండా ఎఫ్డిఐ అనే లిమిట్ ని ఇంక్రీజ్ చేసి ఆ పర్టికులర్ డిఫెన్స్ సెక్టర్ ని డెవలప్ చేయాలి. విత్ ఇన్ ద ఇండియాలోనే మనం చాలా వరకు కూడా డిఫెన్స్ ఎక్విప్మెంట్ ప్రొడ్యూస్ చేయాలంటున్నారు. సెకండ్, సివిల్ ఏవియేషన్ సెక్టర్ లో ఏంటంటే ఎయిర్ స్పేస్ అనేది కరెక్ట్ గా ఉపయోగించుకుంటే ఫ్యూయల్ కన్సంప్షన్ అనేది తక్కువ అవుతుంది, మనకి ఖర్చు అనేది తక్కువ అవుతుంది అని చెప్పని తెలియజేశారు. అక్కడ మీకు సివిల్ ఏవియేషన్ లో కూడా కొన్ని ఎయిర్పోర్ట్స్ అనేది ప్రైవేట్ పరం చేయడం అనేది జరుగుతుంది అని కూడా తెలియజేశారు. అలాగే పవర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ అన్ని కూడా ఈ మధ్య కాలంలోని చాలా వరకు లాసెస్ లో ఉన్నాయి. ఏవైతే యూనిట్ టెరిటరీస్ ఉన్నాయో ఫస్ట్ అవన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేస్తాము, తర్వాత మీకు అక్కడ ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ అయితే అదర్ స్టేట్స్ కి అమలు చేయడం అనేది జరుగుతుంది అని తెలియజేశారు. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ టారిఫ్ పాలసీ అనేది కామన్ గా ఉండడానికి, అంటే పర్ యూనిట్ కాస్ట్ ఎంత ఉండాలి అనేది మీకు గవర్నమెంట్ తెలియజేస్తారు. ఆ విధంగా మీకు రెగ్యులేట్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పని మెన్షన్ చేశారు. నెక్స్ట్ స్పేస్ గురించి వస్తే స్పేస్ లోని చాలా వరకు కూడా మనం ప్రాజెక్ట్స్ అనేది ఇస్రో వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే స్పేస్ లోని చాలా వరకు కూడా ప్రైవేటైజేషన్ చేయాలి అని భావిస్తున్నారు. సో అక్కడ మీకు స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కానీ అవుటర్ స్పేస్ ట్రావెల్ కి సంబంధించిన ఎక్స్పర్టైజ్ లోని కానీ మీకు ప్రైవేట్ సెక్టర్ ని ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే యుఎస్ లాంటి కంట్రీస్ లో ఆల్రెడీ ప్రైవేట్ సెక్టర్స్ చాలా బాగా ఫంక్షన్ అనేది చేస్తున్నారు అండ్ చాలా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది. కాబట్టి ఇండియాలో కూడా స్పేస్ సెక్టర్ లో ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్ లోని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ యొక్క హెల్ప్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే అటామిక్ ఎనర్జీ కూడా పీపుల్ కి తగ్గట్టు మనకి ఉపయోగించుకోవాలి అని చెప్పనన్నారు. సో మెడికల్ ఐసోటోప్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తే మీకు చాలా వరకు కూడా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం అటామిక్ ఎనర్జీ ద్వారా పీపుల్ అందరికి తక్కువ కాస్ట్ తోటే బెటర్ సర్వీసెస్ అనేది అందించడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే గవర్నమెంట్ రీసెంట్ గా 4వ విడత కింద అనౌన్స్ చేసిన వేరియస్ రిఫార్మ్స్ లోని 8 సెక్టర్స్ ని రిఫార్మ్స్ అనేది తీసుకొస్తున్నామని చెప్పని తెలియజేశారు.
ఓకే. సో ఒక్కొక్క రంగం గురించి ఒక్కసారి మనం విశ్లేషణ అనేది చేస్తే రక్షణ రంగంలోనే కార్పొరేటీకరణ చేయాలి అని చెప్పని భావిస్తున్నారు. ఓకే. సెల్ఫ్ రిలయన్స్ యాజ్ ఏ నినాదం అంటే బేసిక్ థీమ్ కింద తీసుకుంటున్నారు. సో భారత్ లోనే తయారీ అంటే మేక్ ఇన్ ఇండియా అనేది ఆల్రెడీ అమలు చేస్తున్నాం. అది డిఫెన్స్ సెక్టర్ లోని చాలా వరకు కూడా అమలు చేయడం అనేది జరిగింది సక్సెస్ఫుల్ గా. అండ్ మనం దిగుమతి చేసే పరికరాలన్నీ కూడా ఇక్కడనే మనం ప్రొడ్యూస్ చేయగలిగితే చాలా వరకు కూడా మిలిటరీ వ్యవహారాల విభాగంలోనే ఈ పర్టికులర్ ఎక్స్పర్టైజీ అనేది సాధించడానికి వీలుగా ఉంటుంది. అండ్ ఏటా మనం ఏదైతే మనం ఇంపోర్ట్ ద్వారా ఎక్కువ మనం ఇంపోర్ట్ బిల్ అనేది పెరిగిపోతుందో అది తగ్గించుకోవడానికి వీలుగా ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. అండ్ దేశీయంగా కూడా చేసే పరికరాలని కొనాలి, అలాగే ఆయుధాల కోసం బడ్జెట్ అనేది ప్రత్యేకంగా కేటాయింపులు ఉండాలి అని చెప్పని తెలియజేశారు. సెపరేట్ బడ్జెట్ అలొకేషన్స్ చేయడం వల్ల కూడా మీకు ఈ పర్టికులర్ ఇంపోర్ట్స్ అనేది తగ్గించుకొని ఇక్కడే మనం ప్రొడ్యూస్ చేసేలాగా కూడా సర్టెన్ స్టెప్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది అన్నారు. అండ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్, ఆయుధాల తయారీ కర్మాగారాలు కూడా మీకు ఏం చేశారంటే బోర్డులను ప్రైవేటీకరణ చేయకుండా మీకు కార్పొరేటీకరణ చేయడం అనేది చేస్తారు అని చెప్పని తెలియజేశారు. సో దట్ ఏంటంటే వీళ్ళన్నీ కూడా స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయితే వాళ్ళకి ఎడిషనల్ గా రెవెన్యూ అనేది వస్తుంది, పెట్టుబడులు అనేది రావడానికి స్కోప్ ఉంటుంది. సో ఆ విధంగా మనకి డిఫెన్స్ సెక్టర్ లో కూడా చాలా వరకు కార్పొరేటీకరణ అనేది జరుగుతుంది అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్ రక్షణలోని ఆటోమేటిక్ రూట్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. సో ఎఫ్డిఐ అనేది ఎంతకి ఇంక్రీజ్ చేశారంటే 49% నుంచి 74% ఇంక్రీజ్ చేయడం అనేది జరిగిందండి. ఓకే. సో ఇలా చేయడం వల్ల చాలా మటుకు కూడా బయట చైనా నుంచి వేరియస్ కంపెనీస్ ఇండియాకి రావాలనుకున్నప్పుడు ఇది వన్ ఆఫ్ ద ఆప్షన్ అనేది ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇండియాలో కూడా చాలా వరకు ఇన్వెస్ట్మెంట్స్ అనేది వేరియస్ కంపెనీస్ పెట్టడానికి వీలుగా ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. ఓకే. అండ్ ఎఫ్డిఐ అనేది 2 టైప్స్ ఉంటుంది, ఆటోమేటిక్ రూట్ అని చెప్పని, గవర్నమెంట్ రూట్ అని చెప్పని. సో ఎఫ్డిఐ అనేది ఆటోమేటిక్ రూట్ అంటే డైరెక్ట్ గా ఇండియాలోని మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. సో గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ యొక్క పర్మిషన్ తీసుకొని ఇంప్లిమెంట్ చేయాలి. సో ఆటోమేటిక్ రూట్ ద్వారా ఇప్పుడు 74% అనేది అలౌ చేస్తున్నాము డిఫెన్స్ సెక్టర్ లో చెప్పని తెలియజేశారు. అండ్ దిగుమతి చాలని ఆయుధాలన్నీ కూడా జాబితాను రూపొందిస్తారు. అందులో పేర్కొన్న సాధనాలను విదేశీయంగానే సమీకరణ చేసుకోవాలి అని చెప్పని తెలియజేశారు. సో దట్ ఏంటంటే మనం చాలా వరకు కూడా కొన్ని ఏరియాస్ లోని విత్ ఇన్ ద కంట్రీలోనే మనం ప్రొడ్యూస్ చేసేలాగా స్టెప్స్ తీసుకోవాలి అని చెప్పని తెలియజేశారు. దానికి రిలేటెడ్ ఒక లిస్ట్ అనేది తయారు చేసి దానికి గవర్నమెంట్ సపోర్ట్ అనేది ఇస్తాము అని చెప్పని తెలియజేశారు. అండ్ దిగుమతి చేసుకునే విభాగాలు దేశీయంగా ఉత్పత్తి చేయడానికి నిర్దేశిత కాల వ్యవధి ప్రకటిస్తాము అని చెప్పని కూడా తెలియజేశారు. నెక్స్ట్ కేంద్ర పాలిత డిస్కామ్ల ప్రైవేటీకరణ అని చెప్పని అంటున్నారు. సో మీకు అందరికీ తెలుసు చాలా వరకు కూడా డిస్కామ్స్ జనరేషన్ ఉంటుంది, తర్వాత ట్రాన్స్మిషన్ ఉంటుంది, తర్వాత డిస్కామ్స్ ఉంటాయి. సో ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద పవర్ సెక్టర్. సో దీంట్లో ఈ డిస్కామ్స్ అనేవి లాసెస్ లో ఉంటున్నాయి కాబట్టి వీటిని ప్రైవేటైజ్ చేయాలి అని చెప్పని గవర్నమెంట్ భావిస్తున్నారు. సో కాబట్టి ఇక్కడ ఒకసారి ప్రైవేటైజేషన్ అనేది చేస్తే మీకు కరస్పాండింగ్ చార్జెస్ ఎలా విధిస్తారు అనే దాని మీద ఒక డౌట్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తున్నారంటే స్మార్ట్ మీటర్స్ అనేది ఉపయోగించి లాసెస్ అనేది తగ్గిస్తారు. అండ్ విద్యుత్ లోని చార్జెస్ అనేది ఒక లిమిట్ అనేది పెట్టి ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ని రెగ్యులేట్ చేస్తారు. ఆ విధంగా మీకు ఫస్ట్ ఈ ప్రైవేటైజేషన్ ఆఫ్ డిస్కామ్స్ అనేది యూనియన్ టెరిటరీస్ లో అమలు చేస్తారు. ఇది సక్సెస్ అయితే నెక్స్ట్ కమింగ్ డేస్ లోని స్టేట్స్ లో కూడా అమలు చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకి డిస్కామ్స్ మీద ఉండే ప్రెషర్ అనేది తగ్గుతుంది గవర్నమెంట్ కి అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్ సామాజిక మౌలిక వసతుల్లో ప్రైవేట్ పెట్టుబడులు అని చెప్పని అన్నారు. సో ఎక్కడైతే మనకి ప్రైవేట్ రంగానికి స్కోప్ ఉంటుందో అక్కడ అన్ని కూడా పెట్టుబడులు ఆకర్షించాలి అని చెప్పనే ఉద్దేశంతో మీకు ఆసుపత్రుల్లో కానీ సామాజిక రంగానికి అవసరమైన మౌలిక సదుపాయ రంగాల్లో ప్రతి చోట కూడా ప్రైవేట్ సెక్టర్ ని ఆకర్షించడం అనేది జరుగుతుంది అని చెప్పని తెలియజేశారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ కావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా గవర్నమెంట్ సహాయం అందిస్తాము అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్ అంతరిక్షంలోనూ ప్రైవేట్ పాత్ర అని చెప్పని అంటున్నారు. సో ఆల్రెడీ మనకి ఇండియాలోని ఇస్రో అనేది ఎఫెక్టివ్ గా మనకి శాటిలైట్స్ లాంచ్ చేయడం కానీ లేకపోతే డిఫరెంట్ తయారీలో కానీ ఎక్విప్మెంట్స్ తయారీలో కానీ చాలా వరకు కూడా కృషి చేస్తున్నారు. అయితే ఇస్రోతో పాటు ప్రైవేట్ రంగానికి కూడా ఒక అవకాశం కల్పించాలి అన్న ఉద్దేశంతో మీకు ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో వేరియస్ ఉపగ్రహాల తయారీలో కానీ లేకపోతే అంతరిక్షాల్లోని వేరియస్ రీసెర్చ్ పర్పస్ కానీ చాలా వరకు కూడా మైక్రో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇస్రోకి సహాయం చేస్తున్నాయి. అలాగే మీకు లార్జ్ స్కేల్ లోని వేరియస్ రీసెర్చ్ చేయడానికి వేరియస్ గ్రహాల అన్వేషణలో కానీ నెక్స్ట్ కమింగ్ డేస్ లోని చాలా వరకు కూడా ప్రాజెక్ట్స్ టేకప్ చేయాలి అని అంటే ప్రైవేట్ రంగానికి కూడా ఒక అవకాశం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో
అంతరిక్షంలోనూ కూడా ప్రైవేట్ పాత్ర అని చెప్పి అంటున్నారు. ఎందుకు ఇలా తీసుకురావడం అనేది జరిగిందంటే, మీకు స్పేస్ ఎక్స్ అని చెప్పని ఒక యుఎస్ లోని ఒక సంస్థ అనేది ఏర్పాటు చేశారు. సో ఎలాన్ మస్క్ అనే వ్యక్తి. సో అక్కడ స్పేస్ ఎక్స్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేయడం, ఎట్ ద సేమ్ టైమ్ మీకు వేరియస్ రాకెట్స్ ని వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేసి పీపుల్ అందరినీ కూడా నెక్స్ట్ కమింగ్ డేస్ లోని కమర్షియల్ గా మీకు అవుటర్ స్పేస్ కి తీసుకెళ్తాము అని చెప్పని చెప్పడం జరిగింది. సో అలా మీకు ప్రైవేట్ రంగానికి అవకాశం ఇస్తే వాళ్ళు చాలా ఫాస్ట్ గా ఈ సెక్టర్ ని గ్రో చేయడానికి స్కోప్ ఉంటుంది అన్న ఉద్దేశంతో కూడా అంతరిక్షంలోను ప్రైవేట్ పాత్ర అని చెప్పని తెలియజేశారు. అంటే ప్రైవేట్ రంగానికి కూడా అవకాశం కల్పించనున్నారు అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్ సామాజిక హితం కోసం అనురంగం అని చెప్పన్నారు. సో న్యూక్లియర్ సెక్టర్ ఏదైతే ఉంటుందో, న్యూక్లియర్ పవర్ జనరేషన్ అనేది మనకి సోషల్ బెనిఫిట్స్ పర్పస్ మనం ఉపయోగించుకోవాలి అని చెప్పనంటున్నారు. ఎక్స్క్లూజివ్లీ ఎడ్యుకేషన్ లోని, ఆహార రంగంలోని అనురంగాన్ని కరెక్ట్ గా ఉపయోగించుకోగలిగితే డెఫినెట్ గా మనకి ప్రొడక్షన్ అనేది చేసిన దాన్ని కాపాడుకోగలుగుతాము అని చెప్పనంటున్నారు. సో ఐసోటోప్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తారండి మీకు న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా. సో ఆ ఐసోటోప్ ని కరెక్ట్ గా ఉపయోగించుకోగలిగితే మనం హెల్త్ ట్రీట్మెంట్ చేయొచ్చు. తర్వాత మనం అగ్రికల్చర్ ప్రొడ్యూస్ చేసిన దాన్ని ఇరేడియేషన్ టెక్నాలజీ ద్వారా చాలా రోజు ప్రిజర్వ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. సో ఇలా మీకు న్యూక్లియర్ ఎనర్జీని కూడా కరెక్ట్ గా ఉపయోగించుకోవాలి అని చెప్పని సర్టెన్ స్టెప్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్ మరో 6 విమానాశ్రయాలు ప్రైవేట్ కు అని చెప్పన్నారు. సో పీపీపీ పద్ధతిలోని కొన్ని విమానాశ్రయాలు కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరుగుతుంది. వాటిలో కొన్ని ప్రైవేటీకరణ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పని తెలియజేశారు. సో ఇప్పటి వరకు కూడా చాలా వరకు కూడా మోస్ట్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్స్, బాగా రన్ అవుతున్న ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా పీపీపీ పద్ధతిలోనే, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలోనే మనకి కన్స్ట్రక్షన్ చేశారు ఇప్పుడున్న పరిస్థితుల్లోని. ఒకటి ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకున్నా, లేకపోతే బెంగళూరు ఎయిర్పోర్ట్ తీసుకున్నా, ఇవన్నీ కూడా మీకు పీపీపీ ప్రాజెక్ట్ ద్వారానే కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో తద్వారా మొత్తం 12 విమానాశ్రయాల్లోని 13,000 కోట్లు పెట్టుబడులు వస్తాయని నిర్మలా సీతారామన్ తెలియజేశారు. అలాగే 6 విమానాశ్రయాలు నుంచి అవి ప్రైవేటీకరణ చేయడం ద్వారా మీకు కొంత ఆదాయం అనేది వస్తుంది అన్నారు. సో ఆ ఆదాయం అంతా కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి వెళ్తుంది. సో వాళ్ళు ఈ పర్టికులర్ ఎయిర్పోర్ట్స్ అనేది అదర్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఇవ్వగా వాళ్ళందరూ కూడా ఆపరేషన్స్ చేసిన తర్వాత కొంత రాయల్టీ పే చేస్తారు. అది యాజ్ ఎ ఇన్కమ్ కింద గవర్నమెంట్ కి జనరేట్ అవడానికి స్కోప్ ఉంటుంది. సో తాజాగా మీకు 6 విమానాశ్రయాలు మీకు ప్రైవేటీకరణ చేద్దాం అనుకున్నారు. ఒకటి అమృత్సర్, వారణాసి, భువనేశ్వర్, ఇండోర్, రాయ్పూర్ అండ్ తిరుచి. సో ఇలా మీకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా చాలా వరకు ప్రైవేటీకరణ అనేది జరిగింది. సో అందులో భాగంగా ఇప్పుడు 6 విమానాశ్రయాలను మీకు ప్రైవేటీకరణ చేస్తున్నారు. దానికి కావాల్సిన వేలం ద్వారా మీకు ప్రతి ఒక్కరికి ఒక అంచనా అనేది ఆదాయం మరింత పెరుగుతుంది అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్ తొలి దశలో లక్నో, అహ్మదాబాద్, జాన్పూర్, మంగళూరు అండ్ తిరువనంతపురం, గౌహతి వేలం వేసి సంగతి విదితమే. అంటే వీటి ద్వారా చాలా వరకు కూడా మనకి కొంత రెవెన్యూ జనరేట్ అయింది అని చెప్పని తెలియజేశారు. సో 3 దఫాల్లోనే నెక్స్ట్ విమానాశ్రయాలన్నీ కూడా 2-3 దఫాల్లోని మనకి నెక్స్ట్ విమానాశ్రయాలు కూడా వేలం చేస్తాము అని చెప్పని తెలియజేశారు. సో ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నారు అంటే, ఒకటి ప్రైవేటీకరణ, ఇంకోటి గవర్నమెంట్ కి రెవెన్యూ జనరేట్ అవుతుంది అని చెప్పని ఉద్దేశంతో. అట్ ద సేమ్ ప్రైవేటీకరణ చేయడం తోటి వాటిని రెగ్యులేట్ చేయడం వల్ల బెటర్ సర్వీసెస్ అనేది పీపుల్ అందరికీ అందించడానికి వీలుగా ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్ 1000 కోట్ల ఆదా అని చెప్పన్నారు. సో ప్రస్తుతం గగనతలానికి 60% వరకే మనం యూస్ చేయడం అనేది జరిగింది. సో ఎప్పుడైనా సరే మనం ఎయిర్ స్పేస్ అనేది తీసుకుంటే ఇండియా మొత్తంలోని 60% మనం యూస్ చేసుకుంటున్నాం. సో మిగిలిన 40% అనేది కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోవట్లేదు. కాబట్టి మనకి ఏమవుతుంది, ఈ ఏరోప్లేన్స్ అనేది ఎప్పుడైనా తిరిగినప్పుడు ఏమవుతుందంటే మీకు చాలా వరకు కూడా ఫ్యూయల్ అనేది వేస్ట్ అవుతుంది. అది కరెక్ట్ గా ఉపయోగించుకుంటే 1000 కోట్ల వరకు కూడా మనం ఆదా చేసుకోవచ్చు అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్ సరళీకృత పన్ను విధానం అని చెప్పన్నారు. ఓకే, సో మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హోల్, ఎంఆర్ఓ అని చెప్పానంటారు. సో ఎంఆర్ఓ అంటే ఎప్పుడైనా సరే ఒక విమానానికి రిపేర్లు అనేది చేయాలన్నప్పుడు మన దగ్గర ఆ పర్టికులర్ యూనిట్స్ అనేవి లేవు. మనం అదర్ కంట్రీస్ నుంచి రిపేర్ అనేది చేయించుకోవడం వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ఆ ఎంఆర్ఓ ఆపరేషన్స్ అన్ని కూడా ఇండియాలోనే పెడితే ఇక్కడ మనకి మార్కెట్ అనేది క్రియేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం చుట్టుపక్కల ఉండే కంట్రీస్ అన్నిటికీ కూడా కావాల్సిన సదుపాయాలు అనేది మనమే కల్పించవచ్చు అండ్ పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాల కల్పన అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఎంఆర్ఓ ఆపరేషన్స్ అనేది ఇండియాలోనే పెంచుకోవాలి అనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం అన్నట్టు. నెక్స్ట్ ఖనిజ మరింత సరళం అని చెప్పంటున్నారు. సో అంటే ఏంటంటే మినరల్ ఎక్స్ప్లోరేషన్ లో కూడా మనకి చాలా అడ్డంకులు అనేవి ఉన్నాయండి. సో అది అన్వేషణలో కానీ, తవ్వకంలో కానీ, ఉత్పత్తి చేయడంలో కానీ సో చాలా వరకు కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నాం. అది ప్రైవేటీకరణ చేయగలిగితే పెట్టుబడులు అనేవి రావడానికి స్కోప్ ఉంటుంది. కరెక్ట్ గా మనం అనుకున్న టార్గెట్ అనేది రీచ్ అవడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పని తెలియజేస్తారు. సో పారదర్శకతతోటి
మీకు 500 మైనింగ్ బ్లాక్లను అప్పగిస్తారు అని చెప్పని తెలియజేశారు. అలాగే అల్యూమినియం పరిశ్రమ పెట్టడానికి కూడా వచ్చే వారికి బాక్సైట్ తో పాటు బొగ్గు గనులను కూడా సంయుక్తంగా అప్పగిస్తారు అని చెప్పని తెలియజేశారు. ఓకే, సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకొని అల్యూమినియం పరిశ్రమకు ఉపయోగించుకోవడానికి వీలవుతుంది అని చెప్పని తెలియజేశారు. సో ఇలా మీకు చాలా వరకు కూడా మీకు రిఫార్మ్స్ అనేది తీసుకొచ్చారు. ఈ రంగంలో ఇప్పటికే సొంత క్యాప్టివ్ ఉంది, తర్వాత సొంత ఇతర నాన్ క్యాప్టివ్ ఉంది. తేడాను రద్దు చేయడం ద్వారా మీకు ఏమవుతుందంటే అక్కడ మీకు అడిషనల్ గా మీకు రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. ఓకే, నెక్స్ట్ మైనింగ్ లీజ్లు అప్పగింత సమయంలోనూ కూడా చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ అనేది హేతుబద్ధ చేస్తారు అని చెప్పన్నారు. అలాగే భిన్న ఖనిజాలను కేంద్ర గనుల శాఖ ప్రత్యేక మినరల్ ఇండెక్స్ అనేది ప్రిపేర్ చేయడం ద్వారా మీకు ఒక్కొక్క కోల్ బ్లాక్ లోని లేకపోతే మినరల్ ఎక్స్ప్లోరేషన్ చేసేటప్పుడు ఏ విధంగా చేస్తున్నారు, ఎక్కడ పర్ఫెక్ట్ గా చేస్తున్నారు, గైడ్ లైన్స్ అనేది ఫాలో అవుతున్నారు లేదనేది ఇండెక్స్ ప్రిపేర్ చేయడం ద్వారా మీకు చాలా వరకు కూడా రెగ్యులరైజ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే కరస్పాండింగ్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ లోని పద్ధతి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది పాటించడానికి వీలుగా ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ మనకి చాలా వరకు కూడా రిఫార్మ్స్ అనేది తీసుకొస్తున్నారు. సో అందులో మేజర్ రిఫార్మ్స్ అనేది మీకు ఇక్కడ చెప్తానండి. సో కోల్ ఇండియా లిమిటెడ్ అనేది మీకు 23-24 కల్లా 1 బిలియన్ టన్నులు బొగ్గు ఉత్పత్తి చేయాలనుకునేది లక్ష్యం అన్నట్టు. సో అందులో మీకు ప్రైవేట్ కూడా కొంత సహకరించడం తోటి ఆ టార్గెట్ అనేది రీచ్ అవడానికి స్కోప్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీకు కోల్ బెడ్ మీథేన్ అనేది వేలం వేస్తామన్నారు. సో దాని ద్వారా కూడా మీకు రెవెన్యూ జనరేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మీకు చాలా వరకు కూడా కోల్ సెక్టర్ లో కూడా మీకు సటన్ గవర్నమెంట్ తీసుకుంటున్న వేరియస్ స్టెప్స్ అన్ని కూడా ప్రైవేటీకరణ చేయడంలోనే జరుగుతుంది. అది ఎక్కడ అంటే ఒకటి తవ్వకంలో కానీ, లేకపోతే ప్రొడక్షన్ లో కానీ, లేకపోతే ఐడెంటిఫైయింగ్ ఆఫ్ ద మినరల్ సెర్చ్ చేయడంలో కానీ. సో ఇవన్నీ చోట్ల కూడా ప్రైవేట్ అనేది గవర్నమెంట్ కి సహకరించడం కారణంగా మనకి చాలా వరకు కూడా రెవెన్యూ జనరేట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ ప్రైవేట్ ఆర్గనైజేషన్ రెగ్యులేట్ చేయడం ద్వారా మనకి ఒక బెటర్ సర్వీసెస్ అందించడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్ యూనియన్స్ అన్ని కూడా, ట్రేడ్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో, ఫైనాన్స్ మినిస్టర్ ఆర్ గవర్నమెంట్ తీసుకుంటున్న డెసిషన్స్ ప్రైవేటైజేషన్ చేయాలి అనే డెసిషన్ ని క్రిటిసైజ్ చేసే, అందులో భాగంగా ముఖ్యంగా క్రిటిసైజ్ చేసింది ఎవరంటే భారతీయ మజ్దూర్ సంఘ్ అని చెప్పిన వాళ్ళు క్రిటిసైజ్ చేశారు. తర్వాత ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ వాళ్ళు క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. సో ఇది COVID-19 రిలీఫ్ మెజర్స్ కింద కాకుండా గవర్నమెంట్ యొక్క ధోరణి అనేది కరెక్ట్ గా లేదు. ప్రైవేటీకరణ అనేది చేయడం ద్వారా చాలా మంది పీపుల్, లేబరర్స్ అందరూ కూడా, యూనియన్స్ అన్ని కూడా యునైటెడ్ గా ఫైట్ చేయాలి అని చెప్పని అనుకుంటున్నాయి. లెట్ us see నెక్స్ట్ కమింగ్ డేస్ లో వాళ్ళు ఎటువంటి యాజిటేషన్ అనేది చేస్తారు అనే దాని గురించి చూద్దాం. నెక్స్ట్, ఏది సమగ్ర విధానం సేద్యము అని చెప్పని అంటున్నారు. అంటే మీకు రైతుకు గిట్టుబాటు ధర అనేది ఇవ్వాలి, మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది అందించాలి, దానికి కావాల్సిన గవర్నమెంట్ స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పని అన్నారు. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైమ్ నెక్స్ట్ కమింగ్ డేస్ లోని గవర్నమెంట్ ఫార్మర్ యొక్క ఇన్కమ్ అనేది డబుల్ చేస్తామన్నారు. సో దానికి చేస్తామన్న దానికి కావాల్సిన స్టెప్స్ అన్ని కూడా తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. తీసుకోవాలి అని అంటే అక్కడ మీకు సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ వెల్ as స్టేట్ గవర్నమెంట్ మొత్తం రెండు కూడా మీకు సమగ్రంగా పనిచేసి అక్కడ తీసుకున్న డేటా ప్రకారంగా రైతులకి కావాల్సిన ఇన్పుట్స్, అంటే ఏంటంటే ఒక అగ్రికల్చర్ చేయడానికి కావాల్సిన ఇన్పుట్స్ లైక్ ఫెర్టిలైజర్స్ కానీ, మనీ కానీ, రెవెన్యూ కానీ, క్రెడిట్ కానీ, ఓకే, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫెర్టిలైజర్స్ కానీ, అండ్ యాజ్ వెల్ యాజ్ కావాల్సిన మార్కెట్ యార్డ్కి వెళ్ళినప్పుడు కనీస మద్దతు ధర కానీ ప్రతిదీ కూడా అందించగలగాలి అని చెప్పని అంటున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ ఈ ఫోటోలో చూస్తే మీకు మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఇవ్వాలి అని చెప్పని అంటున్నారు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఫెర్టిలైజర్స్ అందించాలి, టెక్నాలజీ అనేది అందించాలి, అండ్ ఇన్సూరెన్స్ అనేది కూడా అందించగలిగితే, ఒక ఆర్గనైజ్డ్ పాలసీ అనేది తీసుకురాగలిగితే ఫార్మర్ ని కరెక్ట్ గా మనం కాపాడగలుగుతాము. అలాగే అతను ప్రొడ్యూస్ చేసినప్పుడు కావాల్సిన సస్టైనబుల్ డెవలప్మెంట్ కి కావాల్సిన స్టెప్స్ అనేది కూడా తీసుకురావచ్చు అని చెప్పని తెలియజేశారు. అయితే అగ్రికల్చర్ సెక్టర్ గురించి ఒక్కసారి మనం డిస్కస్ చేద్దామండి. తర్వాత మీకు గవర్నమెంట్ ఎటువంటి స్టెప్స్ తీసుకుంటుంది అనే దాని గురించి, తర్వాత ఏ విధమైనటువంటి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది అనే దాని గురించి చూద్దాం. అయితే అగ్రికల్చర్ సెక్టర్ లోనే మనకి ఎకనామిక్ సర్వే ప్రకారంగా తీసుకుంటే ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది అని చెప్పని చూస్తే మనకి 2019-20లోని ఆల్మోస్ట్ 30,47,187 crores అనేది మనకి అగ్రికల్చర్ సెక్టర్ నుంచి వచ్చింది. ఓకే, సో దాని యొక్క షేర్ జీవీఏలో ఎంత ఉందంటే 16.5% అని చెప్పని తెలుస్తుంది. అండ్ టోటల్ గా క్రాప్స్ లోని మీకు లైఫ్ స్టాక్, ఫారెస్ట్రీ అండ్ లాగింగ్, ఫిషింగ్ ఇవన్నీ కూడా సబ్ సెక్టర్. సో అన్నిటితో కంపేర్ చేస్తే మనకి ఎక్కువగా రెవెన్యూ జనరేషన్ అగ్రికల్చర్ లో దేని నుంచి వస్తుందంటే అగ్రికల్చర్ క్రాప్స్ నుంచి వస్తుంది.
తర్వాత మీకు లైవ్ స్టాక్ అన్నారు, ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ అండ్ యాజ్ వెల్ as ఫిషింగ్. సో ఇవి బేసిక్ డివిజన్స్ ఇన్ ద అగ్రికల్చర్ సెక్టర్. ఓకే, సో అయితే ఈ మనకి కరస్పాండింగ్ గవర్నమెంట్ ఎందుకు సమగ్రమైన పాలసీ అనేది తీసుకురావాలి అని అనుకుంటున్నారంటే, మన ఇండియాలోనే చాలా వరకు కూడా ఒక మార్జినల్ అండ్ యాజ్ వెల్ as స్మాల్ ఫార్మర్స్ ఎక్కువ మంది ఉంటారండి. సో అగ్రికల్చర్ సెన్సస్ 2015-16 ప్రకారంగా తీసుకుంటే మనకి మార్జినల్ ఫార్మర్స్ ఎక్కువ మంది ఉంటారు, స్మాల్ ఫార్మర్స్ ఎక్కువ మంది ఉంటారు. అందువల్ల ఏంటంటే మన పాలసీ అనేది కరెక్ట్ గా ఉంటే వీళ్ళందరినీ కాపాడడానికి వీలుగా ఉంటుంది అని చెప్పి అనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. సో ఇక్కడ మీకు యావరేజ్ హోల్డింగ్ పర్ హెక్టర్, యావరేజ్ ఆపరేటెడ్ ఏరియా పర్ హోల్డింగ్ అని చూస్తే 1.08 హెక్టార్స్ అని చెప్పని అన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కువ ల్యాండ్ హోల్డింగ్ అనేది ఎవరి దగ్గర ఉంటుందంటే మార్జినల్ ఫార్మర్స్ అని చెప్పని అన్నారు. ఎక్కువ ఏరియా ఎవరి దగ్గర ఉంది అంటే మీకు కరస్పాండింగ్ మార్జినల్ ఫార్మర్స్. సో మొత్తం ఆల్మోస్ట్ 60-75% ఆఫ్ ద ఏరియా అండ్ యాజ్ వెల్ as మెంబర్స్ అందరూ కూడా స్మాల్ అండ్ మార్జినల్ కేటగిరీలోనే ఉన్నారు. అలాంటి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత గవర్నమెంట్ కి ఉంది. అందుకనే ఒక ఆర్గనైజ్డ్ పాలసీ విధానం అనేది అవసరము అంటున్నారు. అయితే ఈ విధానంలోని మీకు సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ లో ఏమని తెలియజేస్తారంటే 16 పాయింట్ యాక్షన్ ప్లాన్ తోటి ముందుకు రావడం అనేది జరిగింది. సో ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఫార్మర్ యొక్క ఇన్కమ్ అనేది డబుల్ చేస్తాము అన్నారు. దానికి గాను మనకి 2.8 lakh crores అనేది ఫార్మర్ కి అందిస్తాము. దాంట్లోనే 1.6 lakhs crores అనేది అగ్రికల్చర్ సెక్టర్ కి, 1.23 lakh crores రూరల్ డెవలప్మెంట్ పర్పస్ ఉపయోగిస్తాము అన్నారు. అలాగే దీని గవర్నమెంట్ వేరియస్ మోడల్ లాస్ అనేది తీసుకొచ్చారు. అగ్రికల్చర్ క్రెడిట్, ఫార్మర్ కి అందించాల్సిన అగ్రికల్చర్ క్రెడిట్ అనేది మీకు 15 lakh crores కింద డిసైడ్ చేయడం అనేది జరిగింది. సో ఈ విధంగా బడ్జెట్ అనేది ఫార్మర్ కి అందించాలి అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ క్రియేట్ చేశారు. అయితే అగ్రికల్చర్ ప్రైసింగ్ పాలసీ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుందండి. ఈ ప్రైసింగ్ పాలసీ అనేది ఎందుకు అని చెప్పని చూస్తే, మనకి ఎప్పుడైనా సరే ఫుడ్ ప్రైసెస్ అనేది మనకి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటే, ఆ ఫ్లక్చువేట్ అయినప్పుడు ఫార్మర్ ని కాపాడాలి అన్న ఉద్దేశంతో అగ్రికల్చర్ ప్రైసింగ్ పాలసీ అనేది తీసుకురావాలి అంటున్నారు. సో సీజనల్ ఫ్లక్చువేషన్స్ అనేది కంట్రోల్ చేయడానికి ఈ ప్రైస్ పాలసీ అవసరం. అలాగే టు వాచ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ప్రొడ్యూసర్ కన్సూమర్స్. సో ఎందుకంటే ఇక్కడ మనకి ప్రొడ్యూసర్ ఫార్మర్ ఎంత ముఖ్యమో, తర్వాత ఎండ్ లెవెల్లోని కన్సూమర్ కూడా అంతే ముఖ్యం. ఓకే, సో పీపుల్ ఎవరైతే ఉంటారో కన్సూమర్స్ వాళ్ళు కూడా అంతే ముఖ్యం. సో అందుకని చెప్పని ఇక్కడ మీకు ప్రైసింగ్ పాలసీ అనేది కరెక్ట్ గా ఉంటే దెన్ ఫార్మర్ ని కాపాడడానికి స్కోప్ ఉంటుంది. గవర్నమెంట్ ఇక్కడ ఆర్గనైజ్డ్ గా బ్లాక్ మార్కెట్ అనేది జరగకుండా ఆర్గనైజ్డ్ గా సబ్సిడీస్ అనేది ఇస్తే ఇక్కడ ఎండ్ కన్సూమర్ ని కాపాడడానికి వీలుగా ఉంటుంది. సో ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ ఆఫ్ ప్రొడ్యూసర్ కన్సూమర్స్ అనేది తీసుకొని ఈ అగ్రికల్చర్ ప్రైసింగ్ పాలసీ అనేది అందించడానికి వీలుగా ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్, రిలేషన్ బిట్వీన్ ద ప్రైస్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అండ్ అగ్రికల్చర్ గూడ్స్ అనేది తెలుసుకోవడానికి ఈ ప్రైసింగ్ పాలసీ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత మనకి ఒక్కొక్క క్రాప్ యొక్క ప్రైస్ అనేది స్టెబిలైజ్ చేయడానికి ఈ ప్రైసింగ్ పాలసీ ఉపయోగపడుతుంది. ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలన్నా ప్రైసింగ్ పాలసీ అనేది అవసరము అంటున్నారు. అలాగే మనకి ఈ ప్రైసింగ్ పాలసీ గురించి చూస్తే వేరియస్ కమిషన్స్ అనేది గవర్నమెంట్ అపాయింట్ చేయడం అనేది జరిగింది. 1964 లో ఎల్కే జా కమిషన్ అనేది అపాయింట్ చేశారు. తర్వాత అగ్రికల్చర్ ప్రైసింగ్ కమిషన్ అనేది 1965 లో అపాయింట్ చేశారు. తర్వాత దాన్నే మళ్ళీ మనకి కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైస్ అన్నారు 1985 లో. అలాగే మనకి ఇప్పుడు కరెంట్ కాంటెక్స్ట్ లోని ఎంఎస్పి అనేది ఎవరు తెలియజేస్తారంటే కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు ఈ ప్రైసెస్ అనేది తెలియజేస్తారు. వాళ్ళకి సిఏసిపి వాళ్ళు రికమెండ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఎన్ని క్రాప్స్ కి ఎంఎస్పి అనేది ఇస్తారంటే, మన ఇండియాలోని 22 క్రాప్స్ కి ఎంఎస్పి అనేది ఇవ్వడం జరుగుతుంది. 14 క్రాప్స్ వచ్చి ఖరీఫ్ క్రాప్స్, 6 క్రాప్స్ వచ్చి రబీ క్రాప్స్ అని చెప్పని తెలియజేశారు. సో ఇవన్నీ కూడా వేరియస్ లిస్ట్ ఆఫ్ క్రాప్స్ మనకి ఎంఎస్పి అనేది ఇస్తున్న క్రాప్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి ఆలోచన సరళి అనేది మారాలి అన్నారు. సో ఎప్పుడైనా సరే ఒక ఫార్మర్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ అనేది అగ్రికల్చర్ చేసేటప్పుడు చాలా వరకు కూడా వనరులు అనేది కరెక్ట్ గా ఉపయోగించుకోవాలి అన్నారు. ఫెర్టిలైజర్స్ దగ్గర నుంచి మీరు మెకనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ దగ్గర నుంచి టెక్నాలజీ కానీ సీడ్స్ కానీ అన్ని కూడా కరెక్ట్ గా ఉపయోగించుకోగలిగితే మనం వేరియస్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ప్రొడక్ట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ల్యాండ్ సాయిల్ ఫెర్టిలిటీ అనేది తగ్గకుండా చూసుకోవడానికి వీలుగా ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ వేరియస్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఫుడ్ సెక్యూరిటీ అనేది సాధించవచ్చు అని చెప్పని తెలియజేశారు. అలాగే మనకి ఇరిగేషన్ లెవెల్లో కూడా వేరియస్ స్టెప్స్ అనేది తీసుకుంటే ఆ ఇరిగేషన్ లో వేస్టేజ్ ఆఫ్ వాటర్ అనేది జరగకుండా ఆప్టిమమ్ గా మనకు ఉన్న రిసోర్సెస్ తోటి వాటర్ తోటి మనం పంట పండించడానికి వీలుగా ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. అయితే ఇక్కడ ఎప్పుడైనా సరే ఒక ప్రైసింగ్ పాలసీ అనేది తీసుకొచ్చేటప్పుడు వేరియస్ పారామీటర్స్ అనేది తీసుకుంటారు. ఇక్కడ మనకి ఏమేమి పారామీటర్స్ అనేది మీకు తీసుకుంటారు అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కానీ, చేంజింగ్ ఆఫ్ ఇన్పుట్ ప్రైసెస్ కానీ, అవుట్పుట్ ప్రైస్ ప్యారిటీ కానీ, మార్కెట్
ట్రెండ్స్ ఇన్ మార్కెట్ ప్రైసెస్ కానీ, డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ కానీ, సో అలాగే ఇండస్ట్రియల్ కాస్ట్ స్ట్రక్చర్, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆఫ్ ద పీపుల్, జనరల్ ప్రైస్ లెవెల్, ప్రైస్ సిచ్యువేషన్, ఇంటర్నేషనల్ ప్రైసెస్ అన్నట్టు వేరియస్ కంట్రీస్ లోని ఎటువంటి ప్రైసెస్ ఉన్నాయి ఒక పర్టికులర్ క్రాప్ కి, అలాగే మీకు ప్యారిటీ బిట్వీన్ ద పెయిడ్ అండ్ ప్రైసెస్ రిసీవ్డ్ బై ద ఫార్మర్స్, ఇవన్నీ కూడా మీకు తీసుకోవడం కారణంగా మీకు ఒక సమగ్రమైన పద్ధతి పాలసీ అనేది తీసుకురావడానికి స్కోప్ ఉంటుంది. ఆ విధంగా మీకు ఎంఎస్పి అనేది మీకు గవర్నమెంట్ అనౌన్స్ చేస్తారు. సో అలా మీకు ధరల గిట్టుబాటు అనేది కరెక్ట్ గా ఇస్తే, మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది కరెక్ట్ గా ఫార్మర్ కి అందించగలిగితే, వేరియస్ పీపుల్ దగ్గర నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా, దెన్ ఫార్మర్ బెనిఫిట్ అవడానికి స్కోప్ ఉంటుంది. అలాగే ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవడం కారణంగా మనకి చాలా వరకు కూడా రూరల్ డెవలప్మెంట్ అనేది సాధించడానికి వీలుగా ఉంటుంది. దానికి కావాల్సిన వేరియస్ స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో ఫార్మర్ కి అందించాలి. తర్వాత అతనికి కావాల్సిన ట్రాన్స్పోర్టేషన్ తోటి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది అందించాలి. తర్వాత కరస్పాండింగ్ ఫెర్టిలైజర్స్ యాజ్ వెల్ యాజ్ సబ్సిడీస్ అనేది ఫార్మర్ కి అందేలా చూడాలి. అట్ ద సేమ్ టైమ్ మీకు బీమా పథకాలు అనేది అన్ని కూడా అందించాలి. ఇలా అందించగలిగితే ఫార్మర్ ని కాపాడడానికి స్కోప్ ఉంటుంది. ఫార్మర్ యొక్క ఇన్కమ్ అనేది డబుల్ చేయడానికి వీలుగా ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్, కోవిడ్ పరిశోధనలకు సంఖ్య చెప్పన్నారు. సో ఈ మధ్య కాలంలోని ఐసిఎంఆర్ వాళ్ళు, సిఎస్ఐఆర్ వాళ్ళు చాలా వరకు కూడా మీకు స్టెప్స్ అనేది తీసుకుంటున్నారు. సో ఈ రీసెంట్ గా ఏమైందంటే సిఎస్ఐఆర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటెల్ ఇండియా, ట్రిపుల్ ఐటీ, వీళ్ళందరూ కలిసి మీకు ఏం చేస్తున్నారంటే వేరియస్ కరోనాని కంటైన్ చేయడానికి, వ్యాప్తిని అరికట్టడానికి, సత్వర పరీక్షలు నిర్వహించడానికి, ప్రమాదంలో ఉన్న రోగులను అంచనా వేయడంతో పాటు వైరస్ ను ఎట్ ద సేమ్ టైం వేరియస్ ఔషధాలు, టీకాలు ఆవిష్కరించడం వేగవంతం చేయడం కానీ, సో ఇవన్నిటికి కావాల్సిన డేటా అంతా కూడా తీసుకొని వీళ్ళు అనలైజ్ చేస్తున్నారు. ఏ విధంగా అనలైజ్ చేస్తున్నారు? కొత్తగా కొన్ని టెక్నాలజీస్ అనేవి వచ్చాయండి. బిగ్ డేటా అని చెప్పని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పని, జెనోమిక్స్ అని చెప్పని, ఇవన్నీ కూడా తీసుకొని అనలైజ్ చేసి పీపుల్ అందరికీ కూడా అందించి కరస్పాండింగ్ కోవిడ్-19 కావాల్సిన స్టెప్స్ అనేది తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఒకటి ఏంటంటే, ఈ డేటాని కరెక్ట్ గా ఉపయోగించుకోగలిగితే ఎంతమంది రోగులు ఉన్నారు, ఎంత మన కరస్పాండింగ్ కరోనా కర్వ్ అనేది తగ్గుతుంది, ఎంతమందికి ఇన్ఫెక్ట్ అవుతుంది అనేది ఈజీగా అనలైజ్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే, వ్యాక్సిన్ తయారు చేసే విధానంలో కూడా ఈ పర్టికులర్ బిగ్ డేటా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కరెక్ట్ గా ఉపయోగించుకోగలిగితే మనం ఔషధ తయారీలో కూడా చాలా వరకు కూడా ఈ టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా మనం కోవిడ్ పరిశోధనలకు సాంకేతిక అనేది అందిస్తే దెన్ చాలా వరకు కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పని తెలియజేస్తున్నారు. సో ఇక్కడ మీరు బేసిక్స్ ఆఫ్ బిగ్ డేటా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, ఇండియా అపోజెస్ రీజాయినింగ్ ఆర్సిఇపి ఓవర్ చైనా కన్సర్న్స్ అన్నారు. సో ఇక్కడ ఆర్సిపి అంటే ఏంటి అని అంటే, ఒక రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అని చెప్పన్నారు. సో ఇది ఏషియన్ కంట్రీస్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఆసియాన్ అని చెప్పాలంటే 10 కంట్రీస్ ఉంటాయండి. ఆ 10 కంట్రీస్ ఒక ట్రేడ్ అగ్రిమెంట్ చేయాలి అని చెప్పని అనుకుంటున్నారు. ఆ ట్రేడ్ అగ్రిమెంట్ లో ఇండియా జాయిన్ అవ్వలేదు రీసెంట్ గా. సో లాస్ట్ డేట్ అనేది మీకు అయిపోయింది. సో అది మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు తెలియజేయడం అనేది జరిగింది. సో రీసెంట్ గా మీకు థర్డ్ ఆర్సిఇపి సమిట్ అనేది నవంబర్ 2019 లో జరిగింది బ్యాంకాక్, థాయిలాండ్ లోని. బట్ దాంట్లో ఇండియా ఏం చేశారంటే ఆ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేయలేదు. అయితే ఆర్సిఇపి అంటే ఏంటంటే, మీకు ఇక్కడ ఒక ట్రేడ్ అగ్రిమెంట్ 16 కంట్రీస్ మధ్యన 10 కంట్రీస్ వచ్చి ఆసియాన్ కంట్రీస్ ఉంటాయి, అండ్ యాజ్ వెల్ 6 కంట్రీస్ వచ్చి మనకి ఇండియా, ఆస్ట్రేలియా, చైనా, కొరియా, జపాన్ అండ్ న్యూజిలాండ్, ఇవి 6 కంట్రీస్ ఎక్స్ట్రాగా ఉంటాయి. ఓకే, సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రీజనల్ ట్రేడింగ్ అగ్రిమెంట్ కాబట్టి ఇంపార్టెంట్. వరల్డ్ హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ ఈ ట్రేడ్ అగ్రిమెంట్ లో భాగంగా ఉంటారు. అండ్ వరల్డ్ ఎక్స్పోర్ట్స్ అనేవి 25% వరల్డ్ ఎక్స్పోర్ట్స్ చేస్తారు. జీడిపి అనేది గ్లోబల్ గా 30% ఉంటుంది. కాబట్టి సిగ్నిఫికెంట్ షేర్ అనేది ఈ ఆర్సిఇపిలో ట్రేడ్ జరగడానికి స్కోప్ ఉంది కాబట్టి వెరీ ఇంపార్టెంట్ అంటారు. అయితే ఈ కరస్పాండింగ్ రీసెంట్ గా మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం తెలియజేశారంటే, లాస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ రీప్రపోజల్ చేయడానికి డేట్ అయిపోయింది అని చెప్పని తెలియజేశారు. ఎవరు అంటే అశోక్ మాలిక్, పాలసీ అడ్వైజర్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. అయితే ఎందుకు ఇండియా ఈ పర్టికులర్ ట్రేడ్ గ్రూప్ లో జాయిన్ అవ్వలేదు, విత్ డ్రా అయ్యారు అనే దాని గురించి రీజన్స్ అనేది చూస్తే, అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్. ఎందుకంటే చైనా అనేది ఎక్కువ డామినేట్ చేస్తుంది, అదర్ కంట్రీస్ ఎఫెక్ట్ అయ్యేలా ఉన్నాయి. అండ్ చైనా గూడ్స్ అనేవి డంప్ చేస్తే ఇక్కడ డొమెస్టిక్ గా ఇండస్ట్రీస్ దెబ్బతింటాయి అని చెప్పన్నారు. తర్వాత నాన్ అక్సెప్టెన్స్ ఆటో ట్రిగర్ మెకానిజం అని చెప్పనేది ఇంకొకటి తెలియజేశారు.
అండ్ అట్ ద సేమ్ టైమ్ మీకు ప్రొటెక్షన్ ఆఫ్ డొమెస్టిక్ ఇండస్ట్రీ అనే దానికి తీసుకోవడానికి సర్టన్ స్టెప్స్ అనేవి సరిగ్గా లేవు అని చెప్పన్నారు. ఓకే, అండ్ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ అనేది హ్యాంపర్ అవడానికి స్కోప్ ఉంటుంది, అంటే అది ఎఫెక్ట్ అవుతుంది ఈ వేరే కంట్రీస్ తోటి ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల. అండ్ ఇండియా హ్యాస్ ఆపర్చునిటీ ఆఫ్టర్ COVID-19, ఎందుకంటే COVID-19 తర్వాత చాలా వరకు కూడా కంపెనీస్ అన్ని కూడా చైనా నుంచి ఇండియాకి రావడానికి స్కోప్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. కాబట్టి మనకి ఈ ట్రేడ్ బ్లాక్ లో లేకపోయినా మనకి ట్రేడ్ జరగడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పని తెలియజేస్తున్నారు. నెక్స్ట్, స్ట్రీట్ వెండర్ లోన్ అండ్ అన్చార్టెడ్ టర్ఫ్ ఫర్ బిగ్ బ్యాలెన్స్, అంటే చాలా వరకు కూడా మీకు వేరియస్ స్మాల్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో, ఓకే, చాలా మంది బయట అమ్ముకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ స్ట్రీట్ వెండర్స్ అని చెప్పని అంటారు. సో అటువంటి స్ట్రీట్ వెండర్స్ కి లోన్స్ అనేవి ఈ పెద్ద బ్యాంకులు, కమర్షియల్ బ్యాంక్స్ అనేవి ఇవ్వలేకపోతున్నాయి. సో వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తున్నారంటే, ఇక్కడ ఎందుకు అలా ఇవ్వలేకపోతున్నారంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి సంబంధించిన డేటా లేదు. ఓకే, అండ్ ఆ పర్టికులర్ డేటా కలెక్ట్ చేయాల్సింది స్టేట్ గవర్నమెంట్ చేయాలి, కరెక్ట్ గా ఆర్గనైజ్డ్ గా కలెక్ట్ చేయలేకపోతున్నారు. కాబట్టి ఒకవేళ వీళ్ళకి లోన్స్ ఇవ్వాల్సి వస్తే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కింద కానీ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ని ఉపయోగించుకొని వాళ్ళకి లోన్స్ అనేది అందించాలి. ఎందుకంటే వీళ్ళు కూడా మీకు సిగ్నిఫికెంట్ ఎకనామిక్ జనరేషన్ అనేది జరిగినప్పుడు COVID-19 వల్ల కూడా చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు. అండ్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా వాళ్ళకి సహాయం అందించాలి అని చెప్పని కొంత ఫండ్ అనేది అలొకేట్ చేస్తున్నారు. అందుకని చెప్పని మీకు ఒకవేళ బిగ్ బ్యాంక్స్ అందించకపోతే దెన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఆ పర్టికులర్ స్టెప్ అనేది తీసుకొని వాళ్ళకు కూడా లోన్స్ అందించాలి అన్న ఉద్దేశంతో మీకు ఈ ఆర్టికల్ అనేది తెలియజేశారు. నెక్స్ట్, నావీ టు ఎయిడ్ నార్థరన్ థియేటర్ కమాండ్ అని చెప్పంటున్నారు. సో మీకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ఏమని తెలియజేస్తున్నారంటే, ఇప్పటి వరకు మనం నార్థరన్ బార్డర్ లోని చైనా బార్డర్ తోటి, పాకిస్తాన్ తోటి ఇండియన్ మిలిటరీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మీకు పార్టిసిపేట్ చేశాయి. ఇప్పటి నుంచి ఏంటంటే ఇండియన్ నేవీ కూడా పార్టిసిపేట్ చేస్తే వీళ్ళ దగ్గర ఉన్న రిసోర్సెస్ ని మనం కరెక్ట్ గా ఉపయోగించుకోవచ్చు అని చెప్పనంటున్నారు. ఎందుకంటే ఇండియన్ నేవీలోని మీకు ఆ రిసోర్సెస్ అనేది ఎఫెక్టివ్ గా ఉపయోగించట్లేదు. కాబట్టి ఇండియన్ నేవీ కూడా ఇందులో భాగంగా ఉండాలి అంటున్నారు నార్థరన్ కమాండ్ లోని. ఫస్ట్ థింగ్, అలా ఉండడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటి అని అంటే ఈ 3 ఫోర్సెస్ మధ్యన కోఆర్డినేషన్ అనేది ఉంటుంది. కోఆర్డినేషన్ ఆ తర్వాత మీకు ఎప్పుడైనా వార్ అనేది వస్తే ఇమ్మీడియట్ గా మీ రిసోర్సెస్ ని మొబిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈజీ మూవ్మెంట్ ఆఫ్ వేరియస్ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఈజీగా మూవ్ చేయడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. అండ్ మనకు కావాల్సిన వేరియస్ వేస్టేజ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అనేది జరగకుండా చూసుకోవచ్చు. సో మన నీడ్స్ ఇప్పటికీ IAF కి కావాల్సిన వేరియస్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి లేవు. సో ఇండియన్ నేవీ దగ్గర ఆల్రెడీ కొన్ని ఉంటే దాన్ని ఇక్కడ IAF వాళ్ళు ఉపయోగించుకుంటే ఆప్టిమమ్ రిసోర్స్ యూటిలైజేషన్ అనేది జరుగుతుంది, టైం అనేది సేవ్ చేసుకోవచ్చు, ఎక్స్పెండిచర్ అనేది తగ్గించుకోవచ్చు. సో ఆ విధంగా కోఆర్డినేషన్ అనేది పెరగడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. సో ఒకవేళ ఇది ఓకే అంటే దెన్ ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ బెటర్ కోఆర్డినేషన్ ఆఫ్ వేరియస్ డిఫెన్స్ ఫోర్సెస్ అని చెప్పని తెలియజేశారు అన్నట్టు. ఓకే, సో ఈ రోజు వచ్చిన కరెంట్ అఫైర్స్ అన్ని కూడా కొన్ని మీకు అందించడం అనేది జరిగింది. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ హావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద క్లాస్. This video is brought to you by AKSIAS.